హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. వాట్సాప్ అనేది చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో వాట్సాప్కి సంబంధించినటువంటి 10 సింపుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ అనేది మనం చూడబోతున్నాం. ముందుగా మీరు ఏం చేయాలంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్. ఫ్రెండ్స్, ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయండి. వాట్సాప్లో కాంటాక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి ఇప్పుడు మామూలుగా టెక్స్ట్ మనం టైప్ చేసే కాడికి మామూలుగా పోతుంది ఫ్రెండ్స్, సింపుల్గా. అదే ఇప్పుడు మనం కానీ బోల్డ్ టెక్స్ట్ పంపించాలంటే ఇక్కడ స్టార్ ప్రెస్ చేసి ఏదైనా టెక్స్ట్ మళ్ళీ స్టార్, ఇక్కడ చూస్తే బోల్డ్గా మారిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ ట్రిక్ వచ్చేసరికి మనం ఏదైనా టెక్స్ట్ని ఇటాలిక్లో మార్చాలంటే అండర్ స్క్రోల్ యూజ్ చేసి మళ్ళీ క్లోజింగ్లో అండర్ స్క్రోల్, ఇక్కడ చూస్తే ఇటాలిక్గా మారిపోయింది. ఇంకా థర్డ్ ట్రిక్ వచ్చేసరికి ఫ్యూజ్ సింబల్ వాడి ఏదైనా టెక్స్ట్ టైప్ చేయండి. అదేవిధంగా క్లోజింగ్లో ఫ్యూజ్ సింబల్, ఇక్కడ చూస్తే స్ట్రైక్ ఆఫ్ అయింది ఫ్రెండ్స్. ఇది కీబోర్డ్లో ఉన్న ఫస్ట్ 3 ట్రిక్స్. ఇంకా గ్రూపుల్లో వచ్చేసరికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైనా మనం ఒకవేళ టెక్స్ట్ కానీ టైప్ చేసినట్లయితే ఈ మెసేజ్ని ఎంతమంది చూసారని తెలుసుకోవాలంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పైన ఇన్ఫో అనే సింబల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇన్ఫోని క్లిక్ చేసి ఇక్కడ చూస్తే ఇతను చూసినాడు, కార్తీక్ కాలేజ్ అనేసి అతను చూసినాడు. ఇంకా పర్సనల్గా చాట్ చేయాలంటే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ పైన ఈ సింబల్ ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ హాయ్ అని టైప్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇంకా 6th ట్రిక్ వచ్చేసరికి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి డేటా యూసేజ్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎప్పుడన్నా వీడియో కాల్ కానీ వాయిస్ కాల్ కానీ మన ఫ్రెండ్స్కి చేసేటప్పుడు డేటా ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్. ఆ డేటాని ఓవర్కమ్ చేసేకి ఇక్కడ లో డేటా యూసేజ్ అని ఉంది ఫ్రెండ్స్, దాన్ని ఎనేబుల్ చేస్తే 40% డేటా సేవ్ అవుతుంది మనకి ఫ్రెండ్స్. ఇంకా 7th ట్రిక్ వచ్చేసరికి నోటిఫికేషన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ పాపప్ నోటిఫికేషన్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే 4 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి నో పాపప్ అనేసి, సెకండ్ వన్ వచ్చేసరికి ఓన్లీ వెన్ స్క్రీన్ ఆన్, అంటే స్క్రీన్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రమే మనకి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి ఓన్లీ వెన్ స్క్రీన్ ఆఫ్, స్క్రీన్ ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రమే మెసేజ్ వస్తుంది. అదేవిధంగా 4th ఆప్షన్ చూసేసరికి ఆల్వేస్ షో పాపప్ అని ఉంది, అంటే స్క్రీన్ ఆఫ్లో ఉన్న ఆన్లో ఉన్న నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా 8th ట్రిక్ వచ్చేసరికి అకౌంట్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్రైవసీ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే లాస్ట్ సీన్ అనేది ఉంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఎవ్రీవన్ అనేసి, అంటే మన లాస్ట్ సీన్ అందరికీ చూపించాలా లేదా అనేసి, లేకపోతే మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చూపించాలా, లేకపోతే ఎవరికి చూపించకూడదా అనే 3 ఆప్షన్స్ ఉన్నాయి. దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రొఫైల్ ఫోటో ఎవ్రీవన్, మై కాంటాక్ట్స్, నోబడి. అదేవిధంగా మన స్టేటస్ అబౌట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా 9th ట్రిక్ వచ్చేసరికి ఇక్కడ అకౌంట్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ప్రైవసీలోకి వెళ్ళండి. ఇక్కడ బాటంలో మీరు చూసినట్లయితే రీడ్ రిసిపెంట్స్ ఉంది ఫ్రెండ్స్, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఎవరికన్నా మీరు మెసేజ్ పెట్టినట్లయితే అది వాళ్ళు చూసినారా లేదా మనకి తెలుసుకోవాలంటే మనకి బ్లూటిక్స్ పడతాయి ఫ్రెండ్స్. అది బ్లూటిక్స్ రావాలా అంటే మనకి ఇది రీడ్ రిసిపెంట్స్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి లాస్ట్ 10th ట్రిక్ వచ్చేసరికి సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వాట్సాప్ అనేది. ఇక్కడ టాప్లో 3 డాట్స్ క్లిక్ చేసి వాట్సాప్ వెబ్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ స్కానర్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, క్యూఆర్ స్కానర్ అనేసి. మీరు ఇక్కడ కెమెరాలో చూసినట్లయితే ఇక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మన సిస్టంలో కనెక్ట్ చేసి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ల్యాప్టాప్లో క్రోమ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో వాట్సాప్ వెబ్ అని టైప్ చేయండి. ఇక్కడ చూస్తే ఫస్ట్ లింక్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం సెల్ ఫోన్ చూస్తే ఇక్కడ టాప్లో 3 బటన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాట్సాప్ వెబ్ అని ఉంది. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం పెట్టి దీన్ని స్కాన్ చేద్దాం. ఇక్కడ ల్యాప్టాప్లో చూసినట్లయితే మీరు ఈ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అనేది మెసేజెస్ అన్ని మనకి ఇక్కడ ల్యాప్లో అనేది వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం మెసేజ్ అనేది ఎవరికాలన్నా పంపించుకోవచ్చు. ఒకవేళ దీన్ని కానీ మనం లాగౌట్ చేయాలంటే అదేవిధంగా మొబైల్లోకి వచ్చేసి ఇక్కడ టాప్లో 3 బటన్స్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వాట్సాప్ వెబ్లోకి వెళ్ళి ఇక్కడ లాగౌట్ ఫ్రమ్ ఆల్ కంప్యూటర్స్ అని ఉంది. దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లాగౌట్ అని ప్రెస్ చేయండి. ఇక్కడ లాగౌట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఇన్ఫర్మేటివ్ అనుకుంటే షేర్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ నౌ.